నిద్రలో ఎవరికి సెల్ఫ్ లేదు. మెలకువ వచ్చేసరికి సెల్ఫిష్ ఉంది. అంటే 100% సెల్ఫిష్‌లో లేక అందరూ సతమతమవుతూ ఉన్నారు. 100% హార్ట్‌ఫుల్‌గా సెల్ఫ్‌గా ఉంటే అంటే ఇప్పుడు 10 కుక్కలు ఉన్నాయనుకోండి. ఒక మాంసం బొయ్యకి పడేస్తే అవి కొట్లాడుకుంటూ ఉంటాయి. ఆ కొట్లాటలో ద్వేషం లేదు. అది ఒక ఆకలి మాత్రమే గెస్ చేస్తూ ఉంటుంది. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? తన సెల్ఫ్ మరచి ఇతరుల కోసం త్యాగం చేస్తున్నాడు. ప్యూర్ సెల్ఫిష్‌గా ఉండు. ఎప్పుడు వైల్ ఈటింగ్. ఎవరైతే తనను తాను గుర్తించుకోలేడో వేరే వాళ్ళని ఎలా గుర్తిస్తాడు? ఐ లవ్ యూ అని చెప్పాలంటే ముందు ఐ అని చెప్పడానికి ధైర్యం ఉండాలి. టు రియలైజ్ 100% ఆఫ్ ఈగో. అంటే సెల్ఫిష్‌నెస్ మంచిది కాదని ఎవరైనా చెప్తే నమ్మేయటం కాదు. ప్రాక్టికల్‌గా అనుభవిస్తే గానీ తెలుస్తుంది. 100% సెల్ఫిష్‌నెస్‌గా ఉండాలి అంటే నువ్వు బ్రీతే దానికి సరైన ఉదాహరణ. నువ్వు బ్రీత్ చేసినప్పుడు 100% నువ్వే చేస్తావా లేదా? అలాగే నీ ఎగ్జిస్టెన్స్ కోసం బ్రతకాలి. అంటే స్వార్థం లేని మనిషి ఉండనే ఉండడు. 100% నువ్వు స్వార్థంలోకి రావాలి. స్వార్థం అంటేనే స్వీయ అర్ధాని. ఈ భూమి మీద కార్లన్నీ నీవే అయినప్పుడు ఈ పలానా కారు నాది అని నువ్వు చెప్పలేవు. ఏదో ఒకటి నాది అనుకుంటావు. అలాగే నీది అని చెప్పడానికి ఒక నీది మాత్రమే అయి ఉండాలి. అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో నువ్వు ట్రావెల్ చేస్తున్నప్పుడు యువర్ బ్యాగ్ ఈజ్ క్లెయిమ్ అని చెప్పినప్పుడు నీ బ్యాగ్ మాత్రమే నువ్వు తీసుకోవాలి. ఎయిర్పోర్ట్లో ఇది నా బ్యాగ్ అని నువ్వు ఖచ్చితంగా చెప్పాలి. వేరే వాళ్ళతో కంపారిజన్ చేయకూడదు అక్కడ. నీ లైఫ్ను కూడా అంతే. నీ లైఫ్ను పరిపూర్ణంగా జీవించడం అంటే నిన్ను నువ్వు కోల్పోవద్దని అర్థం. యూ డోంట్ సాక్రిఫైస్ యువర్ లైఫ్ టు ఎవ్రీబడి. అంటే ప్రకృతిలో అన్ని ప్రాణులు ప్రకృతితో అనుసంధానమై ఎలా బ్రతుకుతున్నాయో అలా బ్రతుకు. యు ఆర్ నాట్ హ్యాపీ, హౌ డిడ్ యూ మేక్ అదర్స్ హ్యాపీ? ఎవరికైనా డబ్బు ఇవ్వాలంటే నీ దగ్గర డబ్బులు ఉండాలి కదా. ఏదైనా ఆశించకుండా ఇవ్వాలి. నువ్వు ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు అది తిరిగి నీకు ఇవ్వాలన్న కోరిక నీకు లేకుండా ఇవ్వాలి. పూర్తిగా ఎరుకతో ఇవ్వాలి. అంటే నువ్వు నిద్రలో నీకు ఎలాగ సెల్ఫ్ లేదో మెలకువలో నువ్వు వచ్చినప్పుడు సెల్ఫిష్గా ఉండాలి. 100% ప్యూర్ సెల్ఫిష్. అది లేక అందరూ సతమతమైపోతూ ఉన్నారు. అంటే హార్ట్ఫుల్గా సెల్ఫ్గా ఉండాలి. అంటే నీ